హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫస్ట్ జాబ్. సో ఫ్రెండ్స్, మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నేవీ ఏఎస్ఎస్ఆర్ ఎంఆర్ సంబంధించినటువంటి పిఎఫ్టీ అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. సో దానిలో మనకి ఏంటంటే అండ్ COVID-19 నెగిటివ్ రిపోర్ట్ కావాలని చెప్పారు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కావాలని చెప్పారు అండ్ అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వాటి గురించి కూడా పూర్తిగా వీటి గురించి క్లారిటీగా అయితే డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అండ్ నేవీది ఫర్దర్ గా వచ్చే నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ అయితే నేను అనేక వెబ్సైట్లు అయితే అప్లోడ్ చేశాను. సో దాని గురించి ఏంటంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఎవరైనా అండ్ నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ లేదంటే ఇప్పుడు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఆ యొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి అండ్ పూర్తి వివరాలు అయితే ఉంటాయి అక్కడ. సో లేట్ చేయకుండా లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేసి ఏంటంటే మనకి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాండిడేట్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడు ఉందంటే November 24th అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. రిపోర్టింగ్ టైం వచ్చేసి మన తెలంగాణ వారికి కొద్దిమందికి వచ్చేసి 25th డేట్ ఉంది అండ్ అదేవిధంగా 26th కూడా ఉంది. అండ్ ఏపీ వారికి అయినా కానీ తెలంగాణ వారికి అయినా కానీ 23rd 22nd నుంచి అయితే స్టార్ట్ అవుతూ వచ్చిందనమాట. సో నాకు తెలిసినటువంటి క్యాండిడేట్స్ ఆధారంగా అయితే చెప్తున్నాను నేను. సో మీకు వచ్చిన వారికి అయితే మీకు ఏ డేట్ అనేది పర్టికులర్గా ఉంటుంది కదా అడ్మిట్ కార్డులో, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎక్కడ ఉంటుంది ఏందని క్లారిటీగా అయితే మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, అంటే టెస్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఓకే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. INS అనేసి ఇక్కడ ఉంది చూసారా. సో మన క్లారిటీగానే ఉందన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లం ఏం లేదు. మీకు అడ్రస్ తెలియకపోతే అక్కడ ఆటో డ్రైవర్స్ ఉంటారు చాలా మంది, అక్కడ నుంచి అయితే మీరు అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఎందుకంటే ప్రతిదీ అయితే చెప్పాలి కదా, చెప్తున్నాను. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ముందుగా మనకు వచ్చేసి లేట్ రిపోర్ట్స్ అని ఉంది సారా, విల్ నాట్ బి పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ది టెస్ట్ అన్న. లేట్గా వెళ్తే మనకు అక్కడ లేట్గా రిపోర్ట్ చేస్తే మనకు ఉన్నటువంటి డేటు అదేవిధంగా మనకు ఉన్నటువంటి టైంకి ఆ ఎగ్జాక్ట్లీ టైంకి అక్కడ ఉండాలి. లేట్గా వెళ్తే అక్కడ మన పర్మిషన్ అనేది ఇవ్వరు, ఎలో చేయరు. ఓకే, కాబట్టి తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, 1 day బిఫోర్ అక్కడ ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఓన్ అరేంజ్మెంట్ టు బి మేడ్ ఫర్ ఫుడ్ అండ్ బోర్డింగ్ అండ్ లోడింగ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటున్నారనంటే మనకి ఫుడ్ అని మనమే అరేంజ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా మనమే ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మనం లాడ్జెస్ కానీ ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి. ఓకే, వాళ్ళది ఏముండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళ PF అయిపోయింది అనుకోని నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ వచ్చేసి రెస్ట్ తీసుకుంటాం అక్కడ. ఓకే, ఇక్కడైనా హోటల్లో అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మెడికల్కి వెళ్తాం. ఓకే, అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అండ్ మనకి డాక్యుమెంట్స్ అనేది ఏం కావాలి అని అంటే ఒరిజినల్ది మనకి 10th మెమో ఉంది సారా, 10th మార్క్ షీట్ ఉంటుంది సారా. సో అది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ASSR వాళ్ళైనా కానీ MR వాళ్ళైనా కానీ ఖచ్చితంగా 10th మెమో తీసుకెళ్తారు. MR వాళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే మళ్ళీ ఇంటర్ది అవసరం లేదు. కాకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ది కావాలనుకుంటే తీసుకువెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎందుకంటే మినిమం 10th కదా MR అనేది. ఓకే, ASSR వచ్చేసి 10th తీసుకెళ్ళాలి ప్లస్ ఇంటర్ కూడా తీసుకెళ్ళాలి. ఓకే, క్లారిటీగా మెన్షన్ చేశారు వాళ్ళు. ఓకే, ఇంకా మీకు హయ్యర్ ఉంటే హయ్యర్ కూడా తీసుకెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కూడా ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళండి. ప్రతిదీ కూడా జిరాక్స్ కాపీస్ వచ్చేసి మీరు ఏం చేస్తారని అంటే మినిమం 3 అయితే తీసుకెళ్ళండి. ఈచ్ అండ్ ఎవ్రీది 3 తీసుకోండి. ఓకే, నేను చెప్తాను లాస్ట్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాల్ అప్ లెటర్ అంటే ఇది అనమాట. ఓకే, అంటే మీరు అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాతకి అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోండి 3 copies. ఈ యొక్క అడ్మిట్ కార్డు కూడా తీసుకోండి 3 copies. ఓకే, నెక్స్ట్ చెప్తాను. ఇంకా డొమికల్ సర్టిఫికేట్ అంటే చాలా మంది కూడా ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ వారికి ఇస్తున్నారు, ఏపీ వారికి లేదు కదా సార్, మరి మాకు ఏ విధంగా అని అంటే మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. లేకపోతే మీకు నేటివ్ సర్టిఫికేట్ ఉంది చూసారా, నేటివిటీ సర్టిఫికేట్. ఓకే, ఆ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒరిజినల్ NCC సర్టిఫికేట్. ఓకే, NCC కనుక మీరు ఆప్షన్ కనుక పెట్టినట్లయితే అప్లికేషన్ చేసేటప్పుడు మీ కాడ NCC సర్టిఫికేట్ ఉంటే అది మీరు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. లేదంటే మనకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీరు ఆప్షన్ అనేది పెట్టారు ఇప్పుడు ఏది సర్టిఫికేట్ అనేసి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 photo ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇన్ ఒరిజినల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పకున్నా అంటే ఇక్కడ చూడండి, చదవకున్న అవసరం లేదు, చెప్తున్నాను ఇక్కడ. సో ఏంటి అంటే మనం ఏదైతే అప్లికేషన్ చేసినప్పటికీ ఏదైతే ఫోటో ఉంటుంది చూసారా, మనం అయితే పెట్టాను చూసారా, ఆ ఫోటో అయితే ఒకటి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఆ ఫోటో ఉంటే పర్లేదు, అది 100 కూడా ఒకటి ఉంటే సరిపోతుంది. అండ్ మొత్తం ఓవరాల్గా వచ్చేసి 12 photos ఉండాలండి. ఎందుకంటే మనకి రీమెడికల్ ఇచ్చినా కానీ అక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 12 photos అనేది ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ ఉండాలి. మనకి ఇక్కడ వచ్చేసి ప్రతిదానికి కూడా మనకి ఏంటంటే ID కార్డ్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఓకే, ID ప్రూఫ్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఏంటి అంటే ID ప్రూఫ్లో మనం పాన్ కార్డ్ తీసుకెళ్ళినా ఆధార్ కార్డు తీసుకెళ్ళినా ఏం పర్వాలేదు. కాకపోతే మ్యాక్సిమం వచ్చేసి మనం ఏంటంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, అది బెటర్గా ఉంటుంది. ఓకే, ఓటర్ ID తీసుకెళ్ళినా పర్వాలేదు. ఓకే, కానీ ఫోటోస్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఓకే, మీకు మళ్ళీ అక్కడ దగ్గరలో ఎక్కడ ఉంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఫోటోస్కి అయితే. ఓకే,
అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంది సార్ ఇక్కడ. సో అపెండిక్స్ ఏ అని ఉంది చూసారా. సో నేను వచ్చేసి దీని గురించి చెప్తాను. ఓకే, ఇది కంప్లీట్ అయిపోగానే దాని గురించి చెప్తాను ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏంటి అనేది. ఓకే, చూసినట్లయితే ఇక్కడ చూడండి, కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ అని అంటున్నారు ఇక్కడ. ఓకే, కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అది ఎక్కడ అని అంటే మనకు అండ్ కోవిడ్-19 టెస్ట్ చేస్తారు చూసారా. సో అది మనకి స్టేట్ అయినా కానీ డిస్ట్రిక్ట్ అయినా కానీ ఎక్కడైనా కానీ మెడికల్ అథారిటీస్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఇష్యూ చేస్తారు. ఓకే, మనకి ఏంటంటే గవర్నమెంట్ అనేది పెట్టింది కదా ఇక్కడ టెస్ట్ చేయించుకోవాలి ఏంటి అనేది. ఆ ప్లేసెస్లో మనం ఏంటంటే కోవిడ్-19 టెస్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కోవిడ్-19 టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ అనేది ఇస్తారు మనకి కదా. సో అది కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఆ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు ఉండాలి అంటే 96 అవర్స్ అంటే 4 డేస్ బ్యాక్ది మాత్రమే అదైతే యాక్సెప్ట్ చేస్తారు. అంటే 4 డేస్ బిఫోర్ది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. 96 అవర్స్ అన్నారు ఇక్కడ. ఓకే, సో అప్పటిది మాత్రమే యాక్సెప్ట్ చేశారు. అంతకంటే ముందు తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు అనమాట. ఎందుకంటే ఆ 4 డేస్ తర్వాత కన్నా నీకు రావచ్చేమో అలా ఉంటుంది అనుకుంటారు. ఓకే, సో అలా అనమాట. కాబట్టి మీరు 96 అవర్స్ అంటే ఎక్కువ అయితే ఉండకూడదు. ఓకే, 90 అంటే 100 అవర్స్ ఇలా అయితే ఉండకూడదు. మాక్సిమం 3 డేస్ బిఫోర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి మీరు వెళ్ళేదానికంటే ముందు. అంటే వెళ్తున్నారంటే చేయించుకొని రిపోర్ట్ అయితే తీసుకోండి. ఓకే, సో అలా అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్సెస్ కానీ మీ యొక్క వ్యాలెట్స్ కానీ ఏదైనా కానీ ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే మీరైతే కొంచెం తెచ్చుకోకూడదు అని చెప్తున్నారు. మ్యాక్సిమం అయితే అంటే లోపలికి తెచ్చుకోకూడదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ మనకైతే రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకి 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో రన్నింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 20 స్క్వాట్స్ ఉంటాయి, 10 పుషప్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామనంటే టీ షర్ట్స్ అండ్ షార్ట్ షూస్ ఇవన్నీ తెచ్చుకోవాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అంటే సెంటర్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు అని చెప్పడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా మీరు అక్కడ పిఎఫ్టీకి వస్తున్నారంటే మీరు ఖచ్చితంగా తినడానికి ఏమైనా తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే టెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ బాటిల్ అండ్ లంచ్కి ఏదైనా తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ అంటే మనకి అరేంజ్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్యూ టు కోవిడ్-19 రిస్ట్రిక్షన్స్ అనేసి మనకి ఇక్కడ అంటే మనం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి అంటే లోపల వరకు అప్పటి వరకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర వరకు మనకు మన వాళ్ళు అంటే మన రిలేటివ్స్ మన బ్రదర్ కానీ లేదంటే మన ఫాదర్ కానీ ఎవరు వచ్చినా పర్వాలేదు. కానీ ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి దాకా ఇంకా రాకూడదు ఎవరు కూడా. ఓకే, సో అక్కడి వరకు కూడా రాకూడదు. సో మ్యాక్సిమం అయితే అంటే మనం ఎవరైనా ఒకళ్ళు మేము పెడుతున్నాం అనేసి ఫ్రెండ్ కానీ ఇంకెవరైనా తీసుకొని వెళ్తాం కదా, అక్కడి వరకు రానవసరం లేదు, ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే కోవిడ్-19 వలన అని చెప్తున్నారు వాళ్ళు. వెను దగ్గరికి ఎవరు రాకూడదు మీ వాళ్ళని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫెయిల్యూర్ టు అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ తో ఓకే విల్ రిజల్ట్ టు కలెక్షన్స్ క్యాండిడేట్ అంటారు. సో ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, అండ్ ఓకే ఇదంతా యాక్సెప్ట్ చేస్తున్నట్టు మనమైతే అండ్ దీని అయితే ఉంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ నోట్స్ అనేసి చెప్పారు చూస్తారా. సో అంటే మనకి అవసరం అయ్యేదే నేను క్లారిటీ చెప్తున్నాను. ఓకే, మీరు అదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నోట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూసారా. మీరు ఎవరిని కూడా నమ్మకండి. సో అదంతా కూడా చాలామంది ఉంటారు. అంటే పక్కన ఏంటంటే అంటే మేము జాబ్ ఇప్పించేస్తాం మీకు మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తుంది అని చెప్పేసి మీరు మెడికల్ టెస్ట్ అయిపోగానే వస్తారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ నేమ్ చెప్పండి మీ నెంబర్ చెప్పండి అంటారు. ఏదో మనం ఫిట్ అయిన ఆనందంలో మనం చెప్తూ ఉంటాం. ఓకే, ఆ తర్వాతకి మనకు ఫోన్ చేసి తలకాయ తింటారు వాళ్ళు. ఓకే, సో అటువంటిది అయితే ఎవరికి కూడా నెంబర్స్ అయితే ఇవ్వకండి. ఓకే, చాలా మంది ఉంటారన్నమాట. సో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, సో అట్లా కాబట్టి మీరు అటువంటిది అయితే ఎవరికి కూడా ఒక్కరికి కూడా నెంబర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీ మొబైల్ నెంబర్ మీ ఇది యొక్క నేమ్ అనేది అవసరమే లేదు. చాలా మంది ఉంటారు అక్కడ. ఓకే, అకాడమిక్స్ వాళ్ళే వస్తారు అక్కడికి. తర్వాత మీకే కాల్ చేస్తారు, బాబు మేము జాబ్ ఇప్పించేస్తామని అంటారు. మీరు ఏం చేస్తారు, జాబ్ వచ్చిన తర్వాతకి డబ్బులు కట్టాలని అంటారు. లేదంటే ముందే డబ్బులు కట్టేస్తే జాబ్ వస్తుంది అంటారు. ఏమైతే పోతే పోనీ మనకి జాబ్ వస్తుంది కదా, పోతే పోనీ మనం మెడికల్ ఫిట్ అయిపోతాం కదా అని అనుకుంటాం. ఓకే, ఇటువంటిది చేయకండి. చాలా వర్స్ట్ ఫెలోస్ ఉంటారు అక్కడ. ఓకే, సో ఇంత అంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సో అటువంటి ఏం కూడా నమ్మకండి. సో ఇక్కడ మనం వచ్చేసి మనకి ఒకటి మిస్ అయిపోయాము. ఓకే, మిస్ అయిపోలేదు చెప్తాను చెప్పాను. ఓకే, అపెండిక్స్ ఏ కోవిడ్-19 ట్రావెల్. ఓకే, ట్రావెల్ అథారిటీ అని ఉంది సార్, దీని గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే అడ్వైజరీ ఫర్ క్యాండిడేట్ రిగార్డింగ్ కోవిడ్-19 అనేది సార్. అంటే మనం ట్రావెల్ చేసే టైంలో మనకి ఏంటంటే చెప్పాము ఆల్రెడీ 96 అవర్స్ బిఫోర్ వచ్చేసి మనకి ఏంటంటే అంటే పిఎఫ్టీ సెంటర్స్ మీరు అక్కడికి వచ్చేసి బెటర్గా ఉంటుందంటే కోవిడ్-19 నెగిటివ్ టెస్ట్ చేసుకోవాలి మీరు అని చెప్పారు సార్. సో అది ఒకసారి అయితే మళ్ళీ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు వచ్చేటప్పుడు ఏదైతే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీరు ఏదైతే సెంటర్కి వస్తున్నారు కదా అప్పుడే మీరు ఏంటంటే మీతో పాటు శానిటైజర్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ అండ్ యూజ్ చేస్తూ మీరు రావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి. సో మీరు ఎక్కడ కూడా ఇక్కడైతే తిరగకండి. జస్ట్ డైరెక్ట్గా మీరు ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్లోనే రండి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా మనకి చాలా అయితే ఇచ్చారు కానీ అవన్నీ కూడా మనకి జనరల్గా తెలిసినవి. మనం మేజర్గా అయితే ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మనం ఫిలప్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడికైనా వెళ్తున్నాము, మీకేమైనా కానీ మాకు బాధ్యత లేదు బాబు. ఓకే, మేమన్నీ మీకు ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం ముందే చెప్పాము అని చెప్తారు కదా. సో అది మన ఓన్గా మనం చెప్తున్నాము. ఓకే, ఇక్కడైతే ఫోటో అయితే అటాచ్ చేయండి, దాని కింద సిగ్నేచర్ అయితే పెట్టండి. సిగ్నేచర్ అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్తున్నాను. మనం ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు చేసినామో సిగ్నేచర్ అనేది
మనం మొత్తం మన జాబ్ వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ కూడా అదే సిగ్నేచర్ చేసుకుంటూ ఉండాలి అనమాట. ఎందుకంటే మనకి చేంజ్ చేయవద్దు. ఓకే, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎందుకంటే మనకు ఆ సిగ్నేచర్ మీద ఆధారపడి ఉంటుంది చాలా కూడా. ఓకే, అండ్ నేమ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది రాయండి. అది కూడా 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి. ఓకే, చిన్నదాన్ని కూడా మనం కొంచెం ఫోకస్ చేస్తేనే బెటర్, మనకి ఏ ప్రాబ్లం లేకుండా. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది చూసారా, మీ అప్లికేషన్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డులో వస్తుంది చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. సో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, డూ యూ కరెంట్లీ హ్యావ్ ఆర్ హ్యాడ్ ఎనీ ఫాలోయింగ్ సింటమ్స్ ఇన్ పాస్ట్ 7 days. అంటే మీకు ప్రీవియస్లో ఒక వారం రోజుల కిందట నుంచి మీకు ఏమైనా జ్వరం కానీ, ఫస్ట్ది ఫీవర్ ఉంది, తర్వాతకి సోర్ థ్రోట్ కానీ, అంటే మనకి గొంతు ఏమంటారు, గొంతు పొరబడడం సంథింగ్ ఇది ఉంటుంది కదా, సో కాఫ్ కానీ, అదేవిధంగా రన్నింగ్ నోస్ కానీ, సో అదేవిధంగా మనకి బ్రీతింగ్ డిఫికల్టీ కానీ, సో మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కోవిడ్-19 ఉంది అని చెప్పడానికి ఒక లక్షణాలు ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. మ్యాక్సిమం ఉంటే ఎస్ అని కాదు, నో అనే పెట్టుకుంటా వెళ్ళండి, అన్ని నో అని పెట్టండి. ఓకే, అర్థమైందా? సో అక్కడ డూ యూ మీట్ హ్యావ్ అంటే మనకి ఏం అడుగుతున్నారు అని అంటే, ఇక్కడ మీరు 14 రోజుల క్రితం ఎవరైనా కోవిడ్-19 వచ్చినటువంటి పేషెంట్ని కలిసారా అని అంటే నో అని పెట్టేసేయండి. ఓకే, అన్ని నో అని పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ హిస్టరీ డొమికల్ ఇంటర్నేషనల్ పాస్ట్ 7 days అదర్ ట్రావెల్ ఫ్రమ్ హోమ్ స్టేషన్ PFT సెంటర్ అని ఉంది. అంటే మనం ఏదైనా మెడికల్ సంబంధించినటువంటి దాంట్లో మనం అంటే డ్యూటీ చేసి అక్కడ ట్రావెల్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ అంటే 14 రోజుల క్రితం ఏమైనా చేసామా, ట్రావెల్ చేసామా ఇంటర్నేషనల్ కానీ, అదేవిధంగా వేరే దగ్గర ట్రావెల్ చేసామా అని అడుగుతారు. నో అని పెట్టేసేయండి. ఓకే, సో పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఐ డిక్లేర్ దట్ ఐఎమ్ అండర్ ద మెడికేషన్ అని ఉంది సార్. సో అంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి అనేసి. ఓకే, ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టండి. ఇక్కడ మీది క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ సో మన సిగ్నేచర్ అయితే పెడతారు ఎవరైతే మనకి క్యాండిడేట్ ఉన్నారు. ఓకే, ప్లేస్ వచ్చేసి మీరైతే ప్లేస్ పెట్టేసేయండి, మీ ప్లేస్ పెట్టండి అండ్ డేట్ పెట్టేసేయండి. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ. ఓకే, కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ వరకు. ఓకే, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయిపోయింది. కోవిడ్-19 అనేది మనం టెస్ట్ చేసుకున్న తర్వాత కోవిడ్-19 ఫామ్ కూడా ఇచ్చేస్తారు. ఓకే, సో మన డాక్యుమెంట్స్ అనేది చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఏమంటే ముఖ్యంగా చూడండి, గుర్తుపెట్టుకోవాల్సినవి మనం ఇక్కడ ఏంటంటే 10th మెమో తీసుకెళ్తాము, అండ్ అదేవిధంగా మనకి క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ తీసుకెళ్ళండి, అండ్ అదేవిధంగా రెసిడెన్స్ ఉంటే రెసిడెన్స్ తీసుకెళ్ళండి. రెసిడెన్స్ మాకు యాక్సెప్ట్ చేయట్లేదు సార్, ఇవ్వట్లేదంటే నేటివిటీ తీసుకెళ్ళండి, పాస్పోర్ట్ వచ్చి తీసుకెళ్ళండి, అండ్ అదేవిధంగా మీరు అడ్మిట్ కార్డు తీసుకెళ్తారు, అండ్ అదేవిధంగా దాన్ని కాలబ్ లెటర్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కోవిడ్-19 ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన కదా, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇది తీసుకెళ్తాము, అండ్ కోవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ తీసుకెళ్తాము, అండ్ అదేవిధంగా పాస్పోర్ట్ వచ్చి తీసుకెళ్తాము, ఆధార్ కార్డు తీసుకెళ్తాము. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ తీసుకెళ్ళండి, NCC ఉంటే NCC తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ జిరాక్స్ కాపీస్ ప్రతిదీ కూడా 3 తీసుకొని వెళ్ళండి. ఓకే, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మీకు ఎడిషనల్గా ఇంకోటి ఉంటే బెటరే. ఓకే, సో కాబట్టి ఇవి 2 తీసుకోండి. ఓకే, ఇలా అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవి ఉంటాయి. సో మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీరు ధైర్యంగా ఉండాలి. సో అక్కడికి ఏంటంటే మీరు 1 day బిఫోర్ అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే సెంటర్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఏ విధంగా ఉంది ఏంటి అనేది అక్కడ వాళ్ళు కూడా చెప్తారు, ఏ టైంకి రావాలి అనేది. అంటే గేట్ దగ్గర ఉంటారు. సో ఎప్పుడు ఏ టైంకి వచ్చేసి మీకు బెటర్గా ఉంటుందని కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. 1 day బిఫోర్ వెళ్ళి అక్కడికైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఫుడ్ విషయంలో కూడా అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం వేరే దగ్గరికి వెళ్తున్నామంటే అక్కడ ఫుడ్ వేరే తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ రన్నింగ్ తోటి పని కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే కాకూడదు. మళ్ళీ అక్కడ మెడికల్ టెస్ట్ చేస్తారు కాబట్టి ఈవెన్ మోషన్ సంథింగ్ ఇలా ఏమైనా కానీ మనకైతే ప్రాబ్లం అయితే ఉండకూడదు అనమాట. ఓకే, సో కాబట్టి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఎందుకంటే అవుట్ ఆఫ్ ప్లేస్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మీకు ఖచ్చితంగా దానికైతే మాక్సిమం సపోర్ట్ గానీ మేమైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. మీకు ఖచ్చితంగా సక్సెస్ కావాలి. EFJ ఛానల్ తరపున కూడా చాలా మంది కూడా వెళ్తున్నారు ఈసారి. సో కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మా నుంచి మీకు సపోర్ట్ గా ఉంటుంది. మేము కోరుకుంటాం, మేము ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాలి, మెడికల్ లో ఫిట్ కావాలని. ఓకే, మీరు కూడా అదే విధంగా ఏం చేస్తారు ఖచ్చితంగా. సో మంచిగా హార్డ్ వర్క్ అయితే చేయండి అక్కడ. ఓకే, సో PFT మంచిగా జాగ్రత్తగా అయితే పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.